సాయికృష్ణ కేసులో సంచలనం, కీలక వివరాలు సేకరించారు. ఆ కేసులో పురోగతి, ఇటువంటి బ్రహ్మాండమైన హెడ్డింగ్లతో కొన్ని పత్రికలు వార్తలు రాస్తే ఏమేం వివరాలు సేకరించారు, ఇందులో ఏమేమి ఉన్నాయి. సో మొత్తం మీద ఫైనల్గా ఇప్పటికైనా నలుగురు ఐపీఎస్ అధికారులతో విచారణ చేసిన సిట్టు సాయికృష్ణ బాడీ ఎక్కడుంది అన్నదైనా కనిపెట్టారా లేదా అనే విషయాన్ని తెలుసుకున్నారేమో అని చెప్పి ఆసక్తిగా ఈ పత్రికల కథనాలన్నీ చదివాం. తీరా వీళ్ళు రాసింది ఏంటి తెలుసా? ఎప్పుడో నెల కిందట అమెరికాకు పోయిన ఆర్ఎంపీ డాక్టర్ అట, ఇప్పుడు తిరిగి వచ్చాడట. ఆర్ఎంపీ డాక్టర్ను పోలీసులు సిట్టు విచారించిందట. ఎవరి ఆదేశాల ప్రకారం మీరు సాయికృష్ణకు వైద్యం చేశారని అడిగితే కానిస్టేబుల్ అశోక్ నాని అన్నారట. ఇది లొంగిపోయింది వాళ్ళిద్దరే కదా అన్నారట. ఇంక మిగతా వివరాలు ఏమీ చెప్పలేదట. ఈ అశోక్ నాని అనే కానిస్టేబుల్ ఏమో విచారణలో నోరు విప్పడం లేదట. ఆ మేరకు సిట్టు కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ ఇచ్చిందట. వాళ్ళని నిన్న 14 రోజులు రిమాండ్కి తరలించారట. బాడీ ఏమైందనే విషయం తెలియలేదట. అది కనుక్కోవాలట. ఎలా మాయం చేశారో చెప్పలేదట. నలుగురు ఐపీఎస్ అధికారులతో విచారణ చేస్తున్నటువంటి సిట్టు చివరికి ఇప్పటి వరకు సాయికృష్ణ మృతదేహం ఏం చేశారో కూడా కనుక్కోలేకపోయిందట. అసలు అట్లీస్ట్ ఆర్ఎంపీ డాక్టర్ వైద్యం చేసింది ఎక్కడ అదన్న అడిగినరా? హోటల్లో వైద్యం చేశాడా, పోలీస్ స్టేషన్లో వైద్యం చేశాడా, ఎక్కడ వైద్యం చేశాడు అది కూడా అడగలేదా? ఆ వివరాలు కూడా లేవు. మరి అదేంటో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణకు వస్తుందన్న రోజే ఫస్ట్ సిబిఐకి ఇవ్వండి అన్న రోజు సిఐ నాగరాజు అరెస్ట్ చేశారు. ఇంకో హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణకు వస్తున్న రోజు కానిస్టేబుల్ ఇద్దరు లొంగిపోయారు. ఇప్పుడు వీళ్ళు ఏ విషయం చంపారో అంతవరకు అయితే క్లియర్, లేకపోతే చంపలేదు అని అంటే తీసుకురండి అంటారు కదా. అందుకని చంపారని అయితే క్లియర్ చేశారు. ఆ మృతదేహం ఏం చేశారు ఇప్పటికీ తెలియదు అంటే ఎవరు నోరు ఇప్పలేదట. విప్పరు వాళ్ళకి నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ జీవితకాలం అంతా కనుక నోరిప్పరు. ఆ మృతదేహం ఏమైందని కానీ కనుక్కోలేరేమో. ఇక కనుక్కుంటే మళ్ళీ వీళ్ళకి శిక్షలు పడే అవకాశం ఉంటుంది. విచారణ సంస్థలు ఒక మృతదేహాన్ని ఏం చేశారో కూడా కనుక్కోలేకపోయినారట. నలుగురు ఐపీఎస్ అధికారులతో విచారణ చేస్తూ ఉన్నారు.